కవిత ఇటువైపు బీఆర్ఎస్ క్యాడరు బీఆర్ఎస్ అగ్రనాయకుల నుంచి కార్యకర్తల వరకు కూడా ఈ కాళేశ్వరం అవినీతికి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా తప్పుల తడక, అది పీసీసీ కమిషను, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, రిపోర్ట్ కాదు అని చెప్తూ ఉన్నారు. ఇటువైపు సొంత కూతురు ఈరోజు బయటకు వచ్చి కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాకపోతే మా నాన్న మాత్రం అవినీతికి పాల్పడలేదు, హరీష్ రావు సంతోష్ రావులు మాత్రం దాంట్లో అవినీతి డబ్బులు తిన్నారు అని చెప్పడం, అంటే అవినీతి అయితే జరిగింది అని ఆవిడ ఒప్పుకున్నట్టే కదా. ఇది కాంగ్రెస్ వాళ్ళకి అస్త్రం అవుతుంది. అంటే ఏ కమిషన్ వేసినా రేపు సిబిఐ ఎంక్వైరీ అయినా ఎదుర్కొని మేము కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాము ఈ కేసు నుంచి అని వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా చెప్తుంటే, ఇటువైపు అవినీతి అయితే జరిగింది అని చెప్పడం, మరి ఇప్పుడు కాంగ్రెస్కి ఇది అస్త్రం కాదంటారా? బీజేపీకి కావచ్చు, బీజేపీ కూడా అస్త్రమే, అన్ని పార్టీలకు అస్త్రాలు ఇచ్చింది. ఆమె ప్లేస్ లో ఇంకెవరు అనామకులు ఉంటే దాన్ని ఎవరు పట్టించుకోవు. ఈ ప్రెస్ లో ఇంతమంది మన ప్రెస్ మిత్రులు ఎందుకు పోతున్నారు, పోయిండ్రు అక్కడికి, కిక్కిరిసిపోయింది ఆ హాల్ అంతా కూడా. ఎందుకైంది? ఆమె కేసీఆర్ కూతురు కావడమే, ఇంకొక అర్హత వేరే లేదు ఆమెకు. వేరే ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ చాలా మంది ఉన్నారు కదా. ఈటల రాజేంద్ర గారు పోయినప్పటికీ నువ్వు దీనికి తేడా ఉందా లేదంటారా? కనుక ఆమె ఆరోపణలు నిజమా కాదా తర్వాత సంగతి. నేనేమంటానంటే వాళ్ళు మాత్రం అన్నకు తండ్రికి పాప పంకిలం అంటుకోదు, వీళ్ళిద్దరికి అంటగడుతుంది చూసిందా. మరి ముఖ్యంగా పైన కూర్చున్న వారు గారు దీనికి బాధ్యులు అంటున్నాను. కేసీఆర్ గారికి బాధ్యుడు కాదా అంటే మనకు ఆయన ఇటువంటి అవినీతిని సహించారా లేకుంటే పంచుకున్నారా ఆ మాట కూడా వస్తుంది కదా. రెండోది, ఇప్పుడు అన్న గురించి అన్న మీరు జాగ్రత్తగా ఉండాలి, వెన్నుపోటు కూడా వస్తారు, జాగ్రత్తగా ఉండమని అంటున్నారు కదా. మరి మంచిగా ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు వీళ్ళకి అంటున్నాం. చెప్తే వినలేదంటే అంతకుముందు చెప్పినా వినలేదని ఉంది. అప్పుడైనా కనీసం ఒకటి ఉంటుంది, పాపపక్షాలకు కానీ కొంత అప్పుడు చెప్పినా వినలేదు, వినకపోతే ఇట్లా చెడిపోయిన అనొచ్చు. కనుక ఇవన్నీ ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నాయన్నీ కూడా తమ తమ నిలవులు తప్పిన దమమిత్రుల శత్రుల గురు గదావసుమతి శతకం. నాకు నిజంగా ఈ శతకాలు ఇవన్నీ కూడా చిన్నప్పుడు నేర్చుకుని ఇవాళ అప్రాపరేట్ గా దీనికి పనికి వస్తున్నాయి అంటున్నాను. ఇప్పుడు అంతే కదా, నిలవులు తప్పినప్పుడు చేస్తున్నారు. అధికారంలో ఉంటే ఈ మాట అనేద్దాం. ఒకవేళ మూడోసారి ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, కవిత గారు బయటపడేది అంటున్నాడు. తన వాట తాను పంచుకునేది, తన పదవి ఏంటి, తన సంగతి ఏంటి పంచుకునేది అంటున్నాడు. అందరికంటే నాకు ఈ మొత్తం ఎపిసోడ్ లో హృదయంగా నా ఆవేదన ఏంటంటే, తెలంగాణ ప్రజల రక్తము చెమటతో కూడుకున్న పన్నుల డబ్బులను ఈ కుటుంబం భోంచేసింది అని మనకు అర్థమవుతుంది. ఎవరు బాధ్యులు? ఇద్దరా ముగ్గురా నలుగురా సమస్య భోంచేసింది. నెంబర్ 1. ఆ కుటుంబమే కాదు, ఆమె కేవలం కుటుంబం మీదే పెట్టింది కానీ మిగతా మంత్రులు కానీ వీళ్ళందరూ ఏం దోచుకోలేదు, ఎవరి మాట వాళ్ళు తీసుకోలేదంటారా? అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. కాళేశ్వరం ఒకటే కాదు, ఈ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. అవినీతి సొమ్మును అందరూ పంచుకుంటున్నారు, తిలాపాపం తలాపీడిగా అర్థమవుతుంది. తనకు కూడా అందులో భాగస్వామ్యం ఉంది అంటున్నారు. ఇవాళ అప్రూవర్గా మారిపోయి మా అన్న తండ్రి మంచోడు, అట్లాగే బావాను ఇంకో అన్న మంచోడు కాదు అనే పరిస్థితి రావద్దు కదా అంటున్నారు. కవిత గారు ఆవేదన అంతా కూడా తన కుటుంబం తను గుర్తుపెట్టిందని నేను అంటున్నాను. మీ భాగవతం మాకెందుకు అంటున్నాను. శ్రీశ్రీ గారు అన్నట్టు ఇవన్నీ కూడా నవజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నట్టు పార్టీని నమ్ముకున్న క్యాడర్ ఏం కావాలి, మొత్తం పార్టీ ఏం కావాలి. ఇంతమంది ఒక 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు ఈ పార్టీలో కదా, ఈ ప్రాంతీయ పార్టీ అయినా కానీ. ఈ 60 లక్షల మంది ప్రజల మనోభావ పార్టీ సభ్యుల మనోభావాలు ఏం కావాలి. మీరు అనుకొని మీరు బయట పెట్టుకొని మీరు కడుపు చుంచుకొని కాళ్ళ మీద పడేసుకొని ఇవాళ పార్టీని ఏ స్థితికి తీసుకుపోతున్నాను అంటారు కదా ప్రజలైతే, కార్యకర్తలు అయితే అంటారు కదా. వాళ్ళు నిన్నటిదాకా అటో ఇటో తేల్చుకోలేకపోయారు, ఇప్పుడు తేల్చుకున్నారు. 2 వర్గాలు అయిపోయినాయి. కవిత వర్గం వైపు పార్టీ నిలుస్తలేదు కాబట్టి జాగృతి కొందరు నిలుస్తుండొచ్చు. అది ఎన్ని రోజులు ఉంటుందో, పాల పొంగలాగుంటుందా పోతుందా చెప్పలేం. కానీ ఎప్పుడైనా రాజకీయ సంచలనాలు రోజా గారు నా 50 ఏళ్ల జర్నలిజం జీవితంలో చూసింది ఏంటంటే కొద్ది రోజులు ఉంటాయి, తర్వాత వాళ్ళు చరిత్ర గర్భంలో కలిసిపోతారా లేకపోతే వీళ్ళ రోడించి ముందుకు వస్తారా అనేది కాలం తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఆమె చేసిన పని తప్పట్లేదు. ఆమె ఆవేదన కరెక్ట్ కావచ్చు, నేను కూడా భావోద్వేగం ఫీల్ అయిన పాపం ఆమె ఏడుస్తుంటే కూడా మనకు కూడా బాధ అనిపిస్తుంది, కాదని లేదు, ఎడవలేదు. తండ్రికి దగ్గర కూతురు కనుక నేను చాలా గంభీరంగా ఉన్నది, ఎక్కడ కూడా తోడ్పాటు పడలేదు. ఆ తండ్రి గుణాలు చాలా వచ్చినాయి ఆమెకు. కానీ అది వేరు అంటున్నాను. మన చరిస్మా వేరు, మన కుటుంబ వారసత్వం వేరు. కానీ ఆమె లేవనెత్తుల అంశాలలో మనకు ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ కుటుంబము ప్రజల సొమ్మును స్వాహా చేసింది అని అర్థమైంది. ఇక ముందు పార్టీకి ఎట్లా ఫలితాలు వస్తాయి? ఇప్పుడు తిట్టనుకోవడానికి సామెత ముదురు మాట. అట్లానే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే పార్టీలో తండ్రిని ఆయనను కాపాడుకుంటూనే ఇటు ఎక్కుపెట్టి అంటుంది కాదు. నా ఉద్దేశం అంటే ఎక్కిన కొమ్మని ఆమె నడుపుకుంటుంది అంటున్నాను. అయితే లేఖ లీక్ అయిన తర్వాత ఎప్పుడైతే కవిత మీడియా ముందుకు వచ్చి ఫస్ట్ టైం మీరు ఇందాక చెప్పినట్టుగా కేసీఆర్ దేవుడు కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నారు అని ఇలాంటి వ్యాఖ్యలు
అప్పుడు ఉన్నంత అగ్రెషన్ కావచ్చు, ఆ వే ఆఫ్ స్టైల్ కావచ్చు, అదంతా చాలా ఈరోజు ప్రెస్ మీట్లో చూస్తే చాలా సబ్మిసివ్గా, చాలా స్ట్రాటజిక్గా మాట్లాడింది. అంటే ప్రతిసారి రామన్న రామన్న అంటూ, అలాగే నాన్న ఆరోగ్యం చూసుకోండి, రామన్న ఒక చెల్లిగా నాకు కనీసం ఏమైంది బేటా, నువ్వు ఇంత బాధపడుతున్నావా, ఏం జరిగింది అని కూడా నన్ను ఇన్ని రోజులు 103 రోజుల్లో ఏ ఒక్క రోజు నన్ను అడగలేదు అని చెప్పేసి చాలా కొంత నాకు ఆ ప్రెస్ మీట్కి ఈ ప్రెస్ మీట్కి చూస్తే చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది. కరెక్ట్, మీ అబ్జర్వేషన్ కరెక్ట్. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు వీళ్ళ భావోద్వేగాలతో వీళ్ళ కుటుంబ కథా చిత్రం మనకేం సంబంధం అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ప్రజల దృష్టి ఆలోచన చేస్తే మీ అన్న చేలకు పడకపోతే మీ బావకు నీకు పడకపోతే మాకేమిటి? మీరు ఇప్పుడు ఒక మాట చెప్తాను, దేశమంతా కూడా ప్రాంతీయ పార్టీలని కుటుంబ పార్టీలుగా మారిపోయింది. సమస్య ఇంకొక మాట అంటానికి వీల్లేదు కూడా. ఆ కుటుంబం చేతుల్లో ఈ పార్టీలు ఉంటాయి. అది ఏమని కావచ్చు, వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డి, జనసేన అంటే పవన్ కళ్యాణ్, ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే ఈ కేసీఆర్, మొత్తం కుటుంబము. మీరు చూడండి ఉత్తర భారతదేశంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ బీహార్లో ప్రాంతీయ పార్టీలని ఆ కుటుంబ పార్టీలు కావాలి, అన్నా డిఎంకే కుటుంబ పార్టీలు కావాలి. కనుక ఈ ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా మారిపోయింది. జాతీయ పార్టీలే గాంధీ కుటుంబం అంట లేకుండా ఒక కాంగ్రెస్ పార్టీ లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు మిగతా అన్ని అట్లాగే ఉంటుంది. ఇక్కడికి వచ్చేకల్లా ప్రజల ఆవేదన, ప్రజల దృష్టి ఆలోచన చేద్దాం. మీ కుటుంబ కలహాల వల్ల మీరు ఇప్పుడు బయట పెట్టుకున్నారు, కానీ ఒకవేళ మీ కుటుంబ కలహాలు లేకపోతే మీ అన్న, మీ హరీష్ రావు, మీరు అందరూ ఒకటే అనుకుంటే మాకు బయట పడకపోయేవి కానీ ఇటువంటి విషయాలు అంటున్నాను. అయ్యో అవినీతి కానీ, ఆశ్రిత పక్షపాతం కానీ, లేకుండా అధికార దుర్వినియోగం, 3 ఉన్నాయి ఆమె ఆరోపణలో. అధికార దుర్వినియోగం మనకు నేరాల సంఘటన, మా ఆశ్రిత పక్షపాతం అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళకే అండవాడేవాడు, 3 అవినీతి, 3 ఉన్నట్టే కదా. ఈ 3 ఏ పార్టీలోనూ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి కూడా. అందుకని రేవంత్ రెడ్డి గారు మంచి మాట చెప్పారు, వాళ్ళ కుటుంబ కలహాలు మాకేంది, దొంగలు ఊళ్ళు పంచుకున్నారు, ఆ ఊళ్ళో పంచుకోవడంలో తేడాలు వచ్చినాయి, అందుకని బయటపడుతున్నారు అన్నారు. అందుకని ఆమెకు ఇంకొక మార్గం లేకుండా కూడా చేసుకున్నది. ఒకటి కాంగ్రెస్ పార్టీని తిడుతున్నది, అటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకటి అంటున్నది, ఇటు పక్కన బీజేపీని మొన్నటిదాకా తిట్టి బీజేపీలు కలుస్తామంటే నేను వ్యతిరేకించిన అనేది. ఆమెకు ఆప్షన్, నాకు నా ఉద్దేశం ప్రకారం మిగిలిన ఆప్షన్ ఏమని ఉంటే రోజా గారు ఒకటే ఉండేది, సొంత పార్టీ పెట్టుకోవడం. ఆమె అదే క్లియర్ గా చెప్పారు కూడా కదా, నేను ఏ పార్టీలో చేరను, నాకు ఏ పార్టీతో అవసరం కూడా లేదు, నిన్నటి నుంచి రకరకాల వార్తలు వస్తున్నాయి, అవన్నీ ఉత్తి పుకార్లే, నేను కార్యాచరణ ఏంటో కాస్త ఆలోచించి సంయమనంగా నేను ఒక నిర్ణయం తీసుకుంటాను అని చాలా క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం కొత్త పార్టీ వైపే ఆవిడ ఆలోచనలు, ఆవిడ మొగ్గు చూపుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారా? కొంచెం బ్రీతింగ్ కోసం అవుతుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఎట్లా ప్రెస్ మీట్ పెట్టింది, ఇవాళ ఉన్న ఉత్సాహం కానీ, ఇవాళ ఉన్న వేడి కానీ రేపు ఉండదు. రేపు ఎల్లుండ మళ్ళీ కవిత ప్రెస్ మీట్ పెడితే పార్టీ గురించి అనౌన్స్ చేస్తా అంటే మనం అందరం పోతుండొచ్చు, కానీ పెద్దగా ఆసక్తి ఉండదు. మెల్లమెల్లగా రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఆమె చేసిన చర్య ఆత్మహత్య సదృశం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆమె ఆరోపణలు వెనక్కు తీసుకున్నా ముందుకు పోయినా కూడా పార్టీకి అయితే నష్టం జరిగింది కదా, చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అధికారంలో ఇప్పుడు గుడ్డల మీద కుంపటిలాగా నిన్నటిదాకా కుంపటి పగిలిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం ఆలోచిస్తున్నారో తెలియదు, కానీ వరకు చెప్పాలంటే తండ్రి గుండెల మీద బుద్ధినట్టే లెక్క. ఇప్పుడు తండ్రిని అన్నని సేవ్ చేసుకుందాం అనుకుంటుంది, సేవ్ చేసినా అనుకుంటుంది, కానీ వాళ్ళ మీద ఆరోపణ అంతా అటువైపే తిరిగినట్టే ఉంటుంది. రేపు పొద్దున ఖచ్చితంగా అన్న తండ్రి నాన్న అన్న కూడా ఈమె ఆరోపణలు మాత్రం అటువైపు తిరిగి ఉంటాయి. రెండోది ఏంటంటే ద్వారములు తెరిచే ఉన్న ఎవరంటున్నారు, బీజేపీ రామచంద్రరావు గారు స్పష్టంగా చెప్పిండు, ఆమెను చేర్చుకునేది రేపు పోమన్నాడు. ఎందుకంటే లిక్కర్ కుంభకోణంలో కేసులో ఉంది కదా, మిగతా గునా చౌదరు లేకపోతే సీఎం రమేష్ ఉత్తరించుకొని కొంచెం ఏమంటున్నారంటే బీజేపీ వైపు పోద్దామంటున్నారు. పోయడానికి అవకాశం లేదు, ఖచ్చితంగా ఆమె శిక్ష పడడానికి ప్రయత్నం చేస్తారు. ఇటు పక్క రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ మొన్న ఇప్పుడు కూడా 2 సార్లు ఆరోపణ చేసింది కదా, అటువంటి అప్పుడు ఇటు పక్క కూడా పోవడానికి అవకాశం లేదంటున్నాను. ఇటు పక్క కూడా కాంగ్రెస్ కు పోయే అవకాశం అంతకంటే లేదంటున్నాను. ఒక మహిళగా గౌరవిస్తూనే తండ్రి కూతుళ్ళ పంచాయతీలో, లేకుంటే అన్న తమ్మ చెల్లెల పంచాయతీలో, లేకపోతే కుటుంబ సభ్యుల పంచాయతీలో ప్రజలు ఎందుకు బలిపెడుతున్నారు, పార్టీ ఎందుకు బలిపెడుతున్నారు? 60 లక్షల మంది ఆకాంక్షలు, తెలంగాణ పేగుబంధం నీకు తండ్రికి నీకుండొచ్చు, కానీ తెలంగాణ పేగుబంధం పార్టీతో ఉన్నది కదా. ఇవాళ 4 కోట్ల మంది ప్రజలు ఉంటే సుమారు 60 లక్షల మంది డైరెక్ట్ గా పార్టీ సభ్యులు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. వాళ్ళ లెక్క ప్రకారం తీసుకుందాం, 60 లక్షల ప్రజలు ఉన్నట్టే 60 లక్షల కుటుంబాలు, 60 లక్షల కన్నా 20 లక్షల కుటుంబాలనే ఉంటాయి కదా, 4 లెక్క పెట్టుకున్నా కూడా. మరి 20 లక్షల కుటుంబాల మనోభావాలు ఏం కావాలి? పార్టీని అన్ని ఓట్లేసినాం కదా, వీళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారని ఒకటి వచ్చిన తర్వాత పార్టీ పట్ల ఎట్లాంటి భావన కలుగుతుంది పార్టీ సభ్యులకు కానీ, లేకపోతే సామాన్య ప్రజలకు, ఆ పార్టీలో సభ్యులు కానీ ఓటేసే వాళ్ళకు కూడా ఏ భావన కలుగుతుంది? అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే ప్రజల సొమ్మును అప్పలంగా దోచుకున్నారు,
పంచాయతీ ఎక్కడ వచ్చిందంటే అధికారం పంచుకోవడంలో, అవినీతి డబ్బులు పంచుకోవడంలో వచ్చింది అని మాట వస్తున్నది. ఆమె టార్గెట్ అంతా 90% హరీష్ రావు మీద పెట్టింది. ఇంకోటి హరీష్ రావు రాజకీయ కుట్రలను కూడా బయట పెడుతున్నది చర్చింది. ఇదే రాజకీయ కుట్రలను కేసీఆర్ గారు ఇంత కూడా తెలుసుకోలేనంత అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారా అని నేను అంటున్నాను. అంధకారంలో వెళ్ళారు కదా అంటే ఆయన కూడా దీన్ని ఆమోదించిన